సోమవారం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువుతీరాడు. నగుమోముతో బాలరాముడిగా కనుల విందుగా భక్తులకు దర్శనమిచ్చాడు. అయితే ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు రాములోరిని దర్శించడానికి అనుమతి ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దీంతో ఆలయానికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. బాలరాముణ్ణి దర్శించడానికి వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. సోమవారం రాత్రి నుంచి బాలరాముడి దర్శనం కోసం అయోధ్యలో బారులు తీరారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. తొలి రోజున వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల వారంతా అక్కడే బస చేశారు. రామమందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు. నేరుగా బాలరాముణ్ణి దర్శించుకోవడానికి ఆలయానికి పోటెత్తారు. కాషాయ దుస్తులు ధరించి హనుమధ్వజాలను చేతపట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ నేడు ఉదయం ఉప్పెనెల ఆలయంలోకి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఎలాంటి తొక్కిసలాట చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరిస్థితి చేయి దాటుతుండటంతో అయోధ్య ఆలయం ట్రస్ట్ ప్రతినిధులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆలయం తలుపులను మూసివేశారు. భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న భక్తుల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు. వారంతా బయటికెళ్లిన తర్వాత తలుపులను మూసివేశారు. ఇది తాత్కాలికమేనని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది.